జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఏపీ డిఎస్సి టెట్ పరీక్షల నిర్వహణపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. టెట్ డిఎస్సి పరీక్షల షెడ్యూల్ను మార్చాలని ఆదేశించింది. పరీక్షల మధ్య 4 వారాల సమయం ఉండాలని ప్రభుత్వానికి సూచించింది. రాత పరీక్ష తర్వాత కీపై అభ్యంతరాల స్వీకరణకు సమయం ఇవ్వాలని సూచించింది. ఏపీలో టెట్ టీఆర్టీ నోటిఫికేషన్లపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 2 పరీక్షలకు మధ్య తగిన సమయం లేదని పిటిషనర్ వాదించారు. ఒక్కరోజు వ్యవధిలో విద్యార్థులు ప్రిపేర్ అవ్వడం కష్టమని తెలియజేశారు. దీంతో హైకోర్టు షెడ్యూల్ను మార్చాలని ప్రభుత్వానికి ఆదేశించింది. రైట్గా ఏపీ డిఎస్సి టెట్ పరీక్షల నిర్వహణకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మరింత సమాచారం ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, చెప్పండి, ఈ హైకోర్టు కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది ఏపీ ప్రభుత్వానికి. ఏపీ డిఎస్సి అదేవిధంగా టెట్ పరీక్షలపై ఎందుకు ఈ కీలకమైన ఆదేశాలు ఇచ్చింది? దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరొక షాక్ తగిలింది. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల హైకోర్టు వరుసగా షాకులు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా టెట్ డిఎస్సి పరీక్షలకు సంబంధించి గత నెల మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ నోటిఫికేషన్ కి సంబంధించి కూడా మార్చి 15వ తేదీ నుంచి ఇచ్చిన డిఎస్సి షెడ్యూల్ సస్పెండ్ చేస్తూ ఏపీ హైకోర్టు తన తీర్పును వెలువరించింది. టెట్ పరీక్షలకు సంబంధించి మార్చి 14వ తేదీన వస్తున్నాయని, అలాగే మార్చి 15 నుంచి డిఎస్సి పరీక్షలు పెట్టడంపై ఏపీ హైకోర్టులో పలువురు విద్యార్థులు ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారించిన ధర్మాసనం ఇప్పటికే పలు దఫాలుగా ప్రభుత్వ తీర్పుపై అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే 3 సార్లు విచారణ చేపట్టింది. అయితే ఈ పిటిషన్ పై వాదన వినిపించిన జివాది శరత్ చంద్ర కేవలం ఒక్కరోజు సమయంలోనూ విద్యార్థులు ఏ విధంగా ప్రిపేర్ అవుతారని చెప్పి కూడా ధర్మాసనం ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఈ విధమైన షెడ్యూల్ ఇవ్వలేదు. కేవలం రాజకీయ దురుద్దేశంతో ఇటువంటి షెడ్యూల్ ఇచ్చారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని చెప్పి ఆయన తన వాదన వినిపించారు. నిరుద్యోగుల హక్కులను కాలరాస్తూ ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ను సస్పెండ్ చేయాలని చెప్పి కూడా ఆయన కోర్టుకి విన్నవించారు. అయితే చాలా మంది ఈ అంశానికి సంబంధించి కూడా ఆందోళన చేస్తున్నారని చెప్పి కూడా కోర్టు దృష్టికి శరత్ చంద్ర తీసుకొచ్చారు. అలాగే పిటిషన్ తరపు న్యాయవాదుల వాదనలు కూడా ఏపీ హైకోర్టు పూర్తి స్థాయిలో తమ పరిణిలో తీసుకున్నట్లు కూడా చెప్పింది. మార్చి 15 నుంచి ఇచ్చిన డిఎస్సి షెడ్యూల్ ను సస్పెండ్ చేస్తూ కూడా హైకోర్టు తన తీర్పును వెలువరించింది. టెట్ ఫలితాలు డిఎస్సి పరీక్షకు మినిమం 4 వారాల సమయం ఉండే విధంగా రీషెడ్యూల్ చేయాలని చెప్పి కూడా ఏపీ హైకోర్టు తన తీర్పులో వెలువరించింది. రేఖ శివ, అయితే హైకోర్టు షెడ్యూల్ ను మార్చాలని ప్రభుత్వానికి అయితే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు మరి కాస్త టైమే ఉంది కాబట్టి ఈ షెడ్యూల్ ను ఏ విధంగా మార్చే అవకాశాలు ఉంటాయి? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఏపీ ప్రభుత్వం నుంచి ఎవరైనా స్పందించారా? అంటే ప్రధానంగా చూసుకుంటే రేఖ, ఈ అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే హైకోర్టు తన తీర్పును అయితే వెలువరించింది. ఇంకా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన తీర్పు కాపీ వచ్చిన తర్వాతనే ఏపీ విద్యాశాఖ దీనిపై ఒక ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తీర్పుకు సంబంధించి కేవలం ఇప్పుడు మాత్రమే ప్రకటన, అంటే తీర్పుని మాత్రమే చదివి వినిపించారు. తీర్పు కాపీ తమకు అందిన తర్వాతనే దీనిపై ఏ విధంగా ముందుకెళ్లాలి, ఏం చేయాలనే దానికి సంబంధించి తాము ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా విద్యాశాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి కూడా విద్యాశాఖ ఎటువంటి ప్రకటన కానీ ఎటువంటి వివరణ కానీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. అయితే మనం విద్యాశాఖ అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా అధికారులు మాత్రం ఇప్పటి వరకు తమకు ఇంకా తీర్పు కాపీ అందలేదు. సాయంకాలం కానీ రేపు కానీ తీర్పు కాపీ అందుతుంది. తీర్పు కాపీని బేరేజ్ వేసుకొని అవసరమైతే హైకోర్టుకి తమ వివరణ ఇవ్వటమా, లేకపోతే మరోసారి దీనిపై అప్పీలుకి వెళ్ళటం అనే అంశాన్ని పరిశీలిస్తాము. ఎందుకంటే రానున్న 4-5 రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ వస్తున్న నేపథ్యంలో దీనిపై ఖచ్చితంగా విద్యార్థులకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం ఉందని చెప్పి కూడా ప్రభుత్వ ప్రతినిధులు చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది, దానికి హైకోర్టు ఎటువంటి తీర్పునిస్తుందనే ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. రేఖ. రైట్, థాంక్యూ శివ, థాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.